హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో ప్రచారం అయ్యి ప్రతి వీడియో చూడగలరు. నేనైతే ఈ ముగ్గు వేస్తూ సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. ఈరోజు అయితే మాత్రం సునందకి తెలియని షాక్ తగులుతుంది. అలాగే జీవన ఇందుమతికి పడాల్సిన తగిన శిక్ష పడబోతుంది. అసలు ఏ విషయంలో వీళ్ళు దొరికిపోనున్నారు, అసలు సునంద వాళ్ళ విషయంలో ఎందుకు శిక్ష వేయాలనుకుంటుంది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మొత్తానికి ఆనంది అయితే మాత్రం శశికాంత్కి లివర్ ఇచ్చే పనిలో ఉంటుంది. సో లివర్ ఇచ్చే పనిలో ఉంటుంది కాబట్టి ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. మొత్తానికి సునంద అయితే ఆనంది విషయంలో కొంత మారుతుంది. నేను అడగకుండానే నాకు ఆనంది నా భర్త విషయంలో హెల్ప్ చేస్తుంది. నేను ఎంతో ఇబ్బంది పెట్టాను, ఎన్నో మాటలు అన్నాను, ఎంతో అవమానించాను. అయినా కూడా నా విషయంలో ఆనంది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా భర్తని రక్షించే ప్రయత్నం చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా కూడా కాస్త తన అహం అడ్డొచ్చి బయటపడలేకపోతుంది సునంద. అయితే ఈలోపు అయితే మాత్రం ఆదిత్య చైతన్యతో మాట్లాడుతూ ఉంటే చైతన్య అంటాడు, ఇంకా అన్నయ్య ఇంక నువ్వు భయపడాల్సింది ఏం లేదన్నయ్య, నాకు ఎందుకో అమ్మలో మార్పు కనిపిస్తుంది. మొత్తానికి ఆనంది వదిన అయితే అర్థం చేసుకుంటుంది అని చైతన్య చెప్తాడు. ఇంకా ఈలోపు అయితే మాత్రం ఇంకా ఆదిత్య అంటాడు, లేదురా, అమ్మ కనీసం నా దగ్గరకు వచ్చి కూడా మాట్లాడలేదు, నా వైపు కూడా చూడలేదు. ఆనంది త్యాగం ఫలిస్తే చాలు, ఇద్దరు సేఫ్గా బయటకు వస్తే చాలు. ఇంకా అమ్మ మమ్మల్ని అర్థం చేసుకుంటే సంతోషమే, ఒకవేళ అర్థం చేసుకోకపోయినా ఇంకా నేను పెద్ద మనసు చేసుకుంటాను అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఆదిత్య మాటలు వింటూ ఉంటుంది సునంద. కానీ అప్పుడే వెళ్ళి ఆదిత్యతో మాట్లాడేయాలి అనుకుంటుంది. ఈలోపు డాక్టర్ బయటకు వస్తారు. వచ్చాక ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది అనేసరికి అవునా, మేము వెళ్ళి చూడొచ్చా పేషెంట్స్ని అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి లేదు మేడం, వెంటనే వెళ్ళడానికి లేదు, ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది. మరి ఎలా అనేసరికి వెంటనే మన హాస్పిటల్లో ఒక ఫెసిలిటీ ఉంది, అది అందరికీ ఇవ్వలేము, మీలా కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళకి మాత్రమే మేము యాక్సెస్ ఇవ్వగలం. సో ఇప్పుడు బయట చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. పేషెంట్ చనిపోయినా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చనిపోలేదు అని చెప్పేసి డ్రామా చేసే డాక్టర్లు ఉన్నారు. అలాంటి రిగ్రెట్ మన హాస్పిటల్కి రాకూడదు అన్న ఉద్దేశంలో మేము ఒక చిన్న యాక్సెస్ మీకు ఇవ్వగలం. సో మీరు బయట నుంచే లోపల పేషెంట్ ఎలా ఉన్నారు ఏంటి అనేది చూడొచ్చు అనేసరికి వావ్, వండర్ఫుల్, చాలా మంచి టెక్నాలజీ మీది, కాబట్టి అదే నమ్మకంతో మేము ఈ హాస్పిటల్కి వచ్చాం అని చెప్పేసి అంటుంది సునంద. ఇంకా వెంటనే చైతన్య వచ్చి ఏంటి మమ్మీ ఏంటి విషయం అనేసరికి యాక్సెస్ తీసుకోరా, మనం లోపల ఉన్న ఆనందిని మీ నాన్నగారిని చూడొచ్చు అంట ఫోన్లో. సో 2 hours వరకు మనం వాళ్ళని ఫోన్లోనే మానిటర్ చేయొచ్చు, అయిపోయిన తర్వాత మనం వాళ్ళని వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు అని చెప్పేసి సునంద అంటుంది. ఇంకా ఇలా అనేసరికి ఇంకా వెంటనే వీలైతే యాక్సెస్ తీసుకుంటారు సునంద చైతన్య. సో లోపల ఆనందిని అలా చూసి సునంద తట్టుకోలేకపోతుంది. శశికాంత్ని కూడా చూస్తుంది. మొత్తానికి ఆనందికి అయితే ఆ ఫోన్లోనే దండం పెడుతుంది. ఈరోజు నువ్వంటూ లేకపోతే నా భర్త ఏమైపోయేవాడు, నేనేమైపోయేదాన్నో, అసలు నా లీగసీ ఏమైపోయేదు. ఈరోజు ఇదంతా నిలబడింది అంటే దానికి కారణం నువ్వేనమ్మా ఆనంది, నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నువ్వు కళ్ళు తెరువు, తర్వాత నీ అత్త ఏంటనేది నీకే తెలుస్తుంది అని చెప్పేసి సునంద అయితే చాలా రియలైజ్ అవుతుంది. అంతా మనసులోనే అనుకుంటుంది కానీ బయటపడదు. అయితే ఇంకా ఈలోపు జీవన అయితే ఆపరేషన్ అయిపోయిందా అంటే ఇంకా అత్త దగ్గర ఇది మార్కులు కొట్టేస్తుంది. మొత్తానికి ఈరోజు ఇందుమతి పెద్దమ్మ చెప్పినట్టు ఎలాగోలా ఈ ఆనంది అడ్డు తొలగించుకోవాలి, దీన్ని ఇప్పుడే ఏదో ఒకటి చేసేస్తే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది అనుకుంటారు, ఇంకా నాకు అసలు ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, భగవంతుడి దయ వల్ల ఈ పని ఒక్కటి సక్రమంగా జరిగితే చాలు అని చెప్పేసి వెంటనే ఆ ఇందుమతితో మాట్లాడుతుంది. పెద్దమ్మ నేను ఆనందిని చంపేయించేద్దాం అనుకుంటున్నా అంటే ఏంటే నువ్వు మాట్లాడేది, దానికి ఇదా సమయం అంటే ఇంతకన్నా మంచి సమయం రాదు పెద్దమ్మ, సమయాలు వజ్రాలు చూసుకొని మనం చేయలేం కదా, కాబట్టి నువ్వు ఇంకా అదే పనిలో ఉండు, ఏం చేయాలో ఆలోచించు అంటే ఏం చేస్తాం, ఇక్కడ అందరూ చాలా జెన్యూన్ స్టాఫ్, ఆ డాక్టర్ చూసావు కదా మీ అత్తయ్యతో ఎంత క్లోజ్గా మాట్లాడుతున్నారో,
సో ఒకవేళ మనం బయటపడ్డామంటే ఇంకా మన బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది అని చెప్పేసి ఇందుమతి అంటుంది. అయినా కూడా జీవన వినకుండా, వదిలే అత్తయ్య, వదిలే పెద్దమ్మ, ఈ సొసైటీలో దేన్నైనా కొనగలేది డబ్బు, అది పడేస్తే వీళ్ళే పనికి అనిచ్చేస్తారు, ఏముంది మన చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోవాలి అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే ఆనందిని చంపించేసే ప్లాన్లో జీవన అయితే మాత్రం 2 lakhs ఒక నర్స్కి ఇస్తుంది. నర్స్కి ఇచ్చి మాట్లాడేసరికి అదైతే మాత్రం ఇందుమతికి తెలిసిన విషయమే. కానీ ఇందుమతి చాలా భయపడుతుంది, ఒకవేళ ఈ విషయం బయటపడితే ఇంకా మా పని అయిపోతుంది అన్నట్టుగా. ఇంకా వెంటనే ఆ నర్స్ మాత్రం డబ్బు కాసుపడి, సరే నేను వెళ్ళి ఎలాగొకలాగా ఆనందిని చంపేస్తాను, కానీ నాకేం జరగకుండా మీరే చూసుకోవాలి మేడం అని చెప్పేసి ఆ నర్స్ అంటుంది. కానీ నర్స్కి పాపం తెలియదు, ఆ యాక్సెస్ ఆల్రెడీ డాక్టర్ బయట సునందకి చైతన్యకి ఇచ్చారు లోపల ఏం జరుగుతుంది అని. సో ఇంకా నర్స్ అయితే వెళ్ళి సునందకి ఆక్సిజన్ ట్యూబ్ తీసేసి పీక నొక్కేస్తుంది. ఇంకా అది చూసిన సునంద అయితే ఏం జరుగుతుంది, లోపల నర్స్ ఏం చేస్తుంది, నా కోడల్ని ఏం చేస్తుంది అని చెప్పేసి గట్టిగా గోల పెట్టేస్తుంది. ఇంకా చైతన్య ఎందుకు అమ్మ ఇలా చేస్తుంది అని చెప్పేసి ఇంకా చైతన్య కూడా బయటకు వచ్చి ఆ ఫోన్లో చూసేసరికి ఇంకా వెంటనే చైతన్యకు కూడా అర్థమవుతుంది లోపల ఏదో జరిగింది ఏంటి అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఆనందిని ఆ నర్సు చంపబోతుంది. ఇంకా వెంటనే తిని గగ్గులు పెట్టేసరికి డాక్టర్ ఏమైంది మేడం, ఏమైంది అంటే, మీ హాస్పిటల్ ఇప్పుడే ఇంత జెన్యూన్, ఇంత ఇది అది అని చెప్పారు, ఎందుకు నా కోడలి లోపల నర్సు అలా చేస్తుంది అనేసరికి ఏం జరుగుతుంది మేడం, ఏది చూపించండి అనేసరికి ఇంకా వెంటనే అది చూసిన డాక్టర్ షాక్ అయ్యి వెంటనే డోర్ గట్టిగా గుద్ది ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసేసరికి ఇంకా నర్సు షాక్, ఏం చేస్తున్నావు నువ్వు అనేసరికి ఇంకా నర్సు గజ వణికిపోతుంది. అమ్మ నా పని అయిపోయింది, నేను దొరికిపోయానని, నాకేం తెలియదు సార్, నాకేం తెలీదు, నన్నేం అనకండి అంటే, ఇంత క్రూయల్ చేస్తూ నువ్వు నాకేం తెలియదు అని అంటావా అని చెప్పేసి ఇంకా డాక్టర్ కొట్టేస్తాడు ఆ నర్సుని. కొట్టేసరికి లేదు, నా కోడల్ని చంపే అవసరం ఈ నర్స్కి ఏముంటుంది, సో దీని వెనక ఎవరున్నారో నువ్వు బయట పెట్టవే అని చెప్పేసి ఇంకా వెంటనే సునంద కొట్టేస్తుంది ఆ నర్సుని. వెంటనే నర్సు, నన్ను క్షమించండి మేడం, జీవన మేడం డబ్బు ఇవ్వటం వల్లే నేను ఇలాగా ఆనందిని చంపేయాలనుకున్నాను అంటే, జీవన నీకు డబ్బు ఇచ్చిందా, అది కూడా ఆనందిని చంపేయమని, ఏం మాట్లాడుతున్నావు, నా కోడల మీదే నిందేస్తున్నావా అంటే, ఆ మేడం మీ కోడలని నాకు ఎలా తెలుస్తుంది, నేను అప్పటికీ చేయను అన్నాను, కానీ నాకున్న కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ డబ్బు ఆశ చూపించి నన్ను ఈ పని చేసేలాగా చేసింది మీ కోడలే అనేసరికి ఇంకా డాక్టర్ అయితే ముందు ఆనందికి అదంతా మళ్ళీ రీఫిక్స్ చేసి మొత్తానికి తన బ్లడ్ ప్రెషరు అంతా బాగా వెళ్ళేలాగా చూస్తాడు. ఇంకా సునందకైతే కోపం వస్తుంది, కానీ డాక్టర్ ఆ నర్స్ అమ్మ చెప్పిన మాట అయితే వినదు. ఇంకా బయటకు వచ్చి వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ తీయమంటారు. సో ఏ టైంకి నీకు అమౌంట్ ఇచ్చింది ఏంటి అడిగితే మొత్తం డీటెయిల్స్ బయట పెట్టేస్తుంది ఆ నర్స్. వచ్చి చూసేసరికి ఇంకా జీవన నర్స్కి డబ్బులు ఇచ్చిన వీడియో చూస్తుంది, సునంద చైతన్య అందరూ చూస్తారు. ఇంకా మొత్తానికి అసలు జీవన ఎందుకు ఆనందిని చంపాలనుకుందో వీళ్ళకి నిజం తెలీదు. ఇంకా వెంటనే జీవనాన్ని చైతన్య పిలుస్తాడు. అసలు ఇంత జరిగిందనే విషయం జీవనాకి తెలియకుండా చాలా ఫ్రీగా వస్తుంది. ఏమైంది చైతన్య ఏంటి అనగానే లాగిపెట్టి ఒక్కటి కొట్టి, నేను చేస్తున్నావు, నువ్వు వదిన్ని ఎందుకు చంపించాలని చూస్తున్నావు అంటే, ఏంటి చైతన్య ఏం మాట్లాడుతున్నావు, ఆనంది నా ఫ్రెండ్, తనని నేనెందుకు చంపాలని చూస్తాను అని చెప్పేసి అంటుంది. ఆపవే వగలమాడి, నీ మాటలు విని ఇంక ఇక్కడ మోసపోయే వాళ్ళు ఎవరు లేరు, ఇంత పగడ్బందీగా నువ్వు దొరికాక కూడా ఇంకా నీ మాటలు వింటామనుకున్నావా అని చెప్పేసి సునంద అంటుంది. ఏమైంది అత్తయ్య, మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకొకటి లాగిపెట్టికి ఏమైందా నర్సే చెప్తుందంటే, మేడం క్షమించండి, మీరు డబ్బు ఇచ్చిన విషయం, మీరు చంపించమన్న విషయం నేను బయట పెట్టేశాను, నాకు ఈ ఉద్యోగం తప్పితే ఇంకా వేరే మార్గం లేదు, అనవసరంగా మీరు చూపించిన డబ్బాస్కి లోబడి నేను ఈ తప్పు చేయాల్సి వచ్చింది, నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటిది జరగదు అనేసరికి నేను ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను, నా హాస్పిటల్లో లాయల్టీ లేని ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి ఆ డాక్టర్ అంటాడు. ఇంక అనేసరికి మొత్తానికి ఆ డబ్బు ఆశతో దాని ఉద్యోగం కూడా ఊడిపోతుంది నర్సుది. ఇంకా జీవనాకైతే మ్యాటర్ అర్థమైపోతుంది, ఇది మొత్తం విషయం బయట పెట్టేసింది, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అనేసని. అప్పటికి వాళ్ళు ఎవరో చెప్పే మాటలు ఎలా నమ్మేస్తారు అత్తయ్య, నేనేంటో మీకు తెలీదా అని చెప్పేసి అంటుంది. నువ్వేంటో నాకు తెలుసు, అది నమ్మలేకే నేను తనని అడిగాను,
అడిగాకి నువ్వు ఏం పని చేసావో అనేది నాకు సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే నువ్వు డబ్బు ఇచ్చిన వీడియో క్లియర్గా కనిపించింది. అండ్ ఈ హాస్పిటల్కి ఒక ఫెసిలిటీ ఉంది, అది మాకు వీడియో యాక్సెస్ ఇవ్వటం వల్ల లోపల ఆనంది మా ఆయన ఎలా ఉన్నారు అనేది మేము చూసుకోవచ్చు. పాపం నీకు ఆ విషయం తెలియక నువ్వు ఈరోజు ఈ దుర్పని చేయాలనుకుని ఉంటావు అని చెప్పి సునంద అయితే పిచ్చ కోపం పడుతుంది జీవన పైన. ఇంకా వెంటనే జీవన అయితే మాత్రం ఏంటి పెద్దమ్మ వీళ్ళు ఇన్ని మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడవా అంటే ఇంకా ఇందుమతి రిటర్న్ అయిపోయి అదేంటి జీవన అలా చేయించో, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆనంది పైన అంత కోపం పెట్టుకోవద్దని అని రివర్స్ అయిపోతుంది. ఇంక ఇందుమతి అలా రివర్స్ అయ్యేసరికి జీవన కోపం వచ్చి ఊరుకో పెద్దమ్మ, నాకు ఈ ప్లాన్ ఇచ్చిందే నువ్వు, ఇప్పుడు నేను దొరికిపోతే నువ్వు సేఫ్ అయిపోయి నన్ను రివర్స్ డ్రామా చేసేస్తావా అని చెప్పేసి అనేసరికి ఇంక వెంటనే సునంద జ్యోతి వీళ్ళంతా షాక్. ఏంటి ఇందుమతి నీతో ఇలా చేయించమందా అంటే అవును అనగానే ఇంక ఇందుమతి నన్ను కూడా ఇరికించేసింది ఇది అన్నట్టుగా ఇంక వెంటనే ఇద్దరు దొంగలు దొరికేసాక ఇంక వెంటనే ఆదిత్య ఎందుకు జీవన ఈ పని చేయాలనుకున్నావు, ఆనంది నీకు ఏ హాని చేసిందని, ఈరోజు నాన్న చనిపోయే పరిస్థితిలో ఉంటే ఎవరు చేయలేని పని తను చేసింది, అదా నీ కుళ్ళు అనేసరికి ఇంక వెంటనే జీవన సైలెంట్ అయిపోతుంది. నీ మౌనం సమాధానం కాదు, అసలు విషయం ఏంటి అనేది నువ్వు నిజం చెప్పాలి అని చెప్పేసి వెంటనే ఆదిత్య అంటాడు. అనేసరికి ఇంక జీవన ఏం మాట్లాడదు. ఇంకా వెంటనే సూర్య అంటాడు మాట, ఇంకేముంటుంది ప్రతి విషయంలో ఆనందిని మనం మెచ్చుకుంటాం, ముందు నుంచి నా కూతురు జీవనకు ఆనంది అంటే నచ్చదు, ఆ విషయం మాకు తెలిసిందే. ఇంకా అంతేకాకుండా ఈరోజు ఎలాగో సునందకి ఆనంది మధ్య గొడవలు ఉన్నాయి, ఇంకా ఈ విషయంలో క్రెడిట్ అంతా ఆనందికి వెళ్ళిపోతుందో అనుకుని ఈ జీవన భయపడి ఏకంగా తన ప్రాణమే తీయడానికి వెనక్కి తీయలేదు. దీన్ని నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది అని చెప్పేసరికి ఇంకా జ్యోతి అయితే జీవనాన్ని కొడుతుంది. నువ్వు అసలు ఆడజన్మ ఎత్తావా, తన పైన అంత పగ ఏంటి, అది కూడా ప్రాణం తీసేంత పగ, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఇంకా జ్యోతి అయితే మాత్రం తిరగబడుతుంది జీవన పైన. ఇంకా వెంటనే చైతన్య అయితే మాత్రం నువ్వు అసలు ఇలాంటి పని చేస్తావు అనుకోలేదు జీవన, దీని వెనకతుల కారణం ఏదైనా కానీ నువ్వు ఒక మనిషి ప్రాణం తీయాలనుకోవడం, అది కూడా వదిన ప్రాణం తీయాలనుకోవడం నేను తట్టుకోలేను అని చెప్పేసి చైతన్య అంటాడు. అలా మొత్తానికి ఇంకా జీవనని ఇందుమతిని అయితే పోలీసులకి అరెస్ట్ చేయించేలాగా మా హాస్పిటల్లోని ఒక నిండు ప్రాణాన్ని తీయాలని చూశారు వీళ్ళు అని చెప్పేసి పట్టించేసరికి ఇంకా వెంటనే జ్యోతి మాత్రం కొంచెం బాధపడుతుంది. ఏదైనా జీవన తన కూతురు అనుకుంటుంది కాబట్టి జీవన కళ్ళ ముందు అలా అవ్వటం చూసి బాధపడ్డా తనకు తగ్గ శిక్ష పడింది, ఇలాంటిది నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది అని చెప్పి జీవనాన్ని చూసి జ్యోతి అసహ్యించుకుంటుంది. ఇంక ఈలోపు డాక్టర్ అయితే జరిగిన దానికి మమ్మల్ని క్షమించండి, మీ ముందే నేను ఆ నర్స్ని సస్పెండ్ చేశాను, ఇంకెప్పుడు ఇలాంటివి దయచేసి ఈ విషయం మన మధ్యనే ఉండాలి, లేదంటే నా హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది మేడం అని చెప్పేసి అనేసరికి సరే మీ ఇంటర్వెన్షన్ లేకుండా అయ్యేదానికి మీరు మాత్రం ఏం చేస్తారు, మేము వెళ్ళి చూడొచ్చా అనేసరికి ఇంకా లోపలికి అలో చేస్తాడు ఆ డాక్టర్ వీళ్ళని. ఇంకా వెళ్ళేసరికి సునంద అయితే మాత్రం అందరి ముందు ఆనంది కాలు పట్టుకుంటుంది. నన్ను క్షమించమ్మా, నీ మంచితనం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు, అసలు నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా భర్తను కాపాడడానికి ముందుకొచ్చావు, కానీ నేను మాత్రం పిచ్చిదానిలో నిన్ను ఎప్పుడు అవమానిస్తూ అసహించుకుంటూనే ఉన్నాను, నిన్నెందుకు అసలు ఆదిత్య వదులుకోలేకపోయాడు, ఇప్పుడు నీ మంచితనం నాకు అర్థమైంది, ఇంత ధైర్యశీలివి నువ్వు అని చెప్పేసి సునంద బాగా బ్రేక్ అయిపోయేసరికి సునందను అలాంటి మూమెంట్లో చూసి ఆదిత్య అయితే చాలా సంతోషిస్తాడు. అసలు అమ్మలో నేను ఏ మార్పు అయితే ఆనంది విషయంలో రావాలనుకున్నానో అదే మార్పు వచ్చింది అనేసని ఊరుకో అమ్మ అనగానే ఇంకా వెంటనే కొడుకుపై ఉన్న అపారమైన ప్రేమతో ఇంకా ఆదిత్యని దగ్గరికి తీసుకొని నన్ను క్షమించరా ఆదిత్య, ఏదో మీరు నా మాట వినట్లేదు అని నాకు పంత మహం తప్పితే మీ మీద ఎప్పుడూ నాకు అంత పగ కోపం లేదు, ఏదైనా ఒక తల్లిగా చేయకూడని పని చేశాను, ఒక అత్తగా నేను ఏ పని అయితే తనకి ఇబ్బంది పెట్టకూడదు తనను అలానే ఇబ్బంది పెట్టాను, అయినా ఈరోజు తను నా మాంగళ్యాన్నే కాపాడింది, ఆ జీవన అసలు ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా సునంద అయితే గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఇంకా ఈలోపు మెల్లగా ఆనందికి అయితే మెలకు వస్తుంది. మెలకు వచ్చేసరికి ఇంకా వీళ్ళంతా కనిపిస్తారు. మెలకు వచ్చి రావటంతో తను వెంటనే ఏమండి అనగానే ఇంకా ఆదిత్య చూసావా ఆనంది నీకోసం ఎవరొచ్చారో అంటే అత్తయ్య కాదమ్మా, ఇంక ఈరోజు నుంచి నేనే నీకు అమ్మని, నువ్వు నా జీవితాన్ని నిలబెట్టావు కాబట్టి ఇంక నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అనేసరికి ఏంటండి అత్తయ్య అసలు ఇంతలాగా అంటే లేదు ఆనంది, నువ్వు చేసిన పని ఈరోజు చిన్న విషయం కాదు, అది ఎలాంటి మనిషినైనా కరిగిస్తుంది, ఇంకా మా అమ్మ కరిగిపోవటం ఎంత అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే సూర్య జ్యోతి అయితే మమ్మల్ని క్షమించమ్మా ఆనంది అంటారు. ఎందుకు ఏమైంది అనగానే వెంటనే సూర్య అది కాదమ్మా కుట్టి, జీవన నిన్ను చంపబోయింది
అసలు జీవన ఎందుకు నిన్ను అలా చేయాలనుకుందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ జీవన ఇంకెప్పటికీ నీ జోలికి రాకుండా తనను అరెస్ట్ చేయించామంటే జీవన నన్ను ఎందుకు చంపాలనుకుంటుంది? మీరేదో పొరపడినట్టున్నారు అంటే ఈ మంచితనం వల్లనే ఈరోజు మంచి వాళ్ళెవరు చెడ్డ వాళ్ళెవరో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నావు వదినా నువ్వు. కాబట్టి జీవనాన్ని తక్కువ అంచనా వేయటానికి లేదు. తనకి ముందు నుంచి నువ్వంటే పడదు. ప్రతి విషయంలో నీ పైన తను కుళ్ళుకుంటూనే ఉంటుంది. కానీ ఇలానే తోటికోడళ్ళు అన్నాక ఉంటారని ఊరుకున్నాం. కానీ మరి నేను చంపేంత పగ తనకు ఉందనే విషయం నాకు తెలీదు. తన తరఫున నేను కూడా నీకు క్షమాపణ చెప్తున్నా అని చైతన్య కూడా బ్రేక్ అయి మాట్లాడతాడు. ఇంకా వెంటనే ఆనంది అయితే ఊరుకోండి, మీరంతా నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి? ముందు వెళ్ళి జీవనాన్ని విడిపించండి. జీవనాకి ఏమీ తెలీదు, తను ఏదో అనుకోకుండా పొరపాటు చేసి ఉంటుంది అంటే ఊరుకో ఆనంది, ఇంకా తనకి సపోర్ట్ చేస్తాం. అసలు తను నా కోడలై ఉంది కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉంచాను. అదే మరి ఇంకొకరైతేనా ఈ పాటికి చంపేసి ఏం చేసేదాన్ని ఆ పని చేసేదాన్ని అని సునంద అయితే చాలా కోప్పడి జీవన విషయంలో మాట్లాడుతుంది. ఇంకా ఈలోపు అయితే శశికాంత్కి మెలకు వస్తుంది. డాక్టర్ వచ్చి శశికాంత్ గారికి మెలకు వచ్చింది, ఎవరైనా వెళ్ళి చూడండి అంటే ఇంక వెంటనే సునంద ఆదిత్య వెళ్తారు. వెళ్ళేసరికి శశికాంత్ ఈ బాగున్నావా సునంద అంటే ఆ మాట నేను మిమ్మల్ని అడగాలండి అంటే నాకు డోనర్ ఏమైంది అసలు ఫస్ట్ ఏంటి అంటే ఇలాగ మొత్తం జరిగిన విషయం అంతా సునంద చెప్తుంది. అవునా, నాకు లివర్ డ్యామేజ్ అయిందా, మరి ఎలా నాకు డోనర్ దొరికారు అనగానే ఇంకెవరో ఏంటండి మీ ప్రియకోడలు ఆనందియే మీకు డోనరు, తన లివరే మీకు సెట్ అయింది. ఒక్క క్షణం కూడా ఆలోచించుకున్నా తను మీకు లివరు హెల్ప్ చేసింది అనేసరికి ఇంక వెంటనే శశికాంత్ నేను చెప్పాను కదా, నా కోడలు ఇంటి పరువే కాదు, నాకేమైనా కూడా తను తట్టుకోలేదు. అలాంటి కోడలు మన ఫ్యామిలీలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం అని చెప్పేసి శశికాంత్ అంటాడు. అనేసరికి ఇంక వెంటనే వీళ్ళంతా అయితే ఇంకా ఆనందిని శశికాంత్ని డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారని అడుగుతారు. అడిగేసరికి ఇంక వెంటనే ఆనంది అయితే ఒకటే అంటుంది, అత్తయ్య మీలో వచ్చిన మార్పుకి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను చేసింది ఏమీ పెద్ద త్యాగం కాదు. సాటి మనిషి బాధలో ఉన్నప్పుడు మనుషులుగా మనం చేయాల్సింది మనం చేయాలి. అదే నేను చిన్నప్పటి నుంచి నా అమ్మ నాన్న నుంచి నేర్చుకున్నాను కాబట్టి అదే చేశాను. మీరు అలా దయచేసి బాధపడకండి అనేసరికి ఇంక వెంటనే శశికాంత్ అయితే అంటాడు, చిన్నదాని వైపేవమ్మా, లేదంటే నీ కాలు మొక్కినా తప్పులేదు. ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టడం, అది కూడా తన జీవితం కోసం. నీకు ఇంకా ఎంతో లైఫ్ ఉంది, అది ఆలోచించకుండా కూడా నువ్వు ఈరోజు నా జీవితం నిలబెట్టడానికి ప్రయత్నించావు చూడు, ఇది ఒకటి చాలమ్మా నిదర్శనం అని చెప్పేసి ఇంకా శశికాంత్ కూడా ఎమోషనల్ అవుతాడు. అలా మొత్తానికి సునంద అయితే మాత్రం ఆనందిని అర్థం చేసుకొని తన కోడలుగా కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఆనందిని చాలా ఇష్టపడుతుంది. ఆనంది మంచితనం ఏంటో అర్థమవుతుంది. ఇంకా ఆదిత్య సునంద ఆనందిని అలా చూసి చాలా సంతోషిస్తాడు. ఇలాగ మొత్తానికి ఇదంతా జరిగాక సునంద అయితే అంటుంది, ఇంకా కోడల్ని తీసుకొని నువ్వు ఇంటికి వచ్చేయరా, తిని ఇప్పుడు ఒంటరిగా ఉండటం కూడా కరెక్ట్ కాదు. అసలు జీవన తిని విషయంలో చేసింది చూస్తుంటే నేను ఇప్పటికీ ఏం జరిగింది, అసలు ఎందుకు అలా చేసిందో మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఈలోపు అయితే మాత్రం సునందకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. అందుకే ఇది ఎండీ సీట్ అని అడిగింది. ఎక్కడ నేను ఆదిత్యకి దగ్గర అయ్యి మళ్ళీ నేను ఎండీ చైర్లో ఆదిత్యాన్ని కూర్చోపెడతాను అని జీవన ఈ పని చేసి ఉండొచ్చు. దీని ఇంత మనీ మైండ్ అయితే అవ్వచ్చు, కానీ ఒకరు ప్రాణం తీసేంత క్రూయల్ కాకూడదు. సో తనకి తగిన బుద్ధి చెప్పాలంటే నేను ఆ ఎండీ సీటు ఆనందికి ఇవ్వాలి, మళ్ళీ నేను తిరిగి ఆదిత్యని ఇంటికి తీసుకువెళ్ళాలి. మొత్తానికి తను మారే వరకు నేను తనకి తగిన శిక్ష బుద్ధి చెప్పాలి అని చెప్పేసి సునంద అయితే నిర్ణయించుకుంటుంది. ఇంకా అలా మొత్తానికి సునంద అయితే మాత్రం ఇంకా ఆనందిని అందరి ముందు క్షమాపణ అడిగి తను చేసిన తప్పుకి రియలైజ్ అవుతుంది. ఇలా శశికాంత్ కూడా సరే నాకు ఇలా జరగటం మంచిదే అయిందిరా ఆదిత్య, మొత్తానికి మీ అమ్మకి ఆనంది మంచితనం ఏంటో అర్థమైంది. ఇన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు ఎలా తొలగుతాయో అని చెప్పి చూశాను, కానీ ఇప్పటికీ తనకి తన మనసులో ఆనంది పట్ల ఒక స్థానం ఉంది. నాకు నమ్మకం ఉంది ఎప్పటికైనా ఆనంది సునంద మనసును గెలుచుకుంటుందని. కానీ ఈ రకంగా తన లైఫ్ రిస్క్ చేసి గెలుచుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. మీ ఇద్దరికి రుణపడిపోయాను రా ఆదిత్య అని చెప్పేసి శశికాంత్ కూడా ఎమోషనల్ అవుతాడు. అయ్యేసరికి ఇంకో వెంటనే ఆదిత్య అంటాడు, అదేం లేదు నాన్న, ఇంకా ఈ విషయం కోసం మర్చిపోండి, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మాకు అదే చాలు. ఆనంది మీ నుంచి కోరుకున్నది కూడా ఇదే కదా, అయినా మీరేమైనా పరాయి వాళ్ళ, నా మనుషులు, నా తండ్రి అని చెప్పేసి ఆదిత్య ఎమోషనల్ అయ్యి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటాడు. అలా మొత్తానికి సునంద అయితే మాత్రం జీవన అసలు
ఇందుమతి ఇద్దరూ కలిసి చేసిన కుట్రను తెలుసుకొని అర్థం చేసుకొని వాళ్ళకి తగిన శిక్ష వేసి ఆనందిని అయితే తన కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా ఆనంది మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది. ఇలా మొత్తానికి వీళ్ళ కుట్రను తెలుసుకున్న సునంద అందరి మధ్య క్షమాపణ చెప్పి వీళ్ళతో ఒకటైపోతుంది, ఆదిత్య ఆనందిలతో. ఇది జరిగిన విషయం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, నా ముగ్గు ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.